రాష్ట్రంలో రాజ్యాంగ హననం అని చెప్పి ఫిరాయింపులకు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని చెప్పి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు లేదు, ప్రోటోకాల్ పాటింపు లేదు, రాష్ట్రంలో భయానక పరిస్థితులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం అని చెప్పి కూడా ఇక్కడ ఒక అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాం. అయితే నిన్న ఇంతకుముందు ఈనాడు రాసినట్టే నమస్తే తెలంగాణ కూడా దీన్ని హైలైట్ చేయడం జరిగింది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో శనివారం రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసి పార్టీ ఫిరాయింపులు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు, నిరుద్యోగుల సమస్య తదితర అంశాలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అని చెప్పి కూడా ఇక్కడ మనం ఫోటోలో చూస్తూ ఉన్నాము. గవర్నర్ గారిని నిన్న రాజ్భవన్లో కలిసినట్టు, అదేవిధంగా ఫిర్యాదు చేసినట్టు వారికి తెలుస్తూ ఉంది. ఏదైతే వాళ్ళ పార్టీ ఫిరాయింపులపైన, అదేవిధంగా నిరుద్యోగులు పడుతున్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి వాళ్ళ ఏ విధంగా రాష్ట్రం ఉంది అని చెప్పి కూడా వీటన్నిటి అంశాలు వాళ్ళ గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని పట్ల ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రపతి గారికి కూడా ఫిర్యాదులు అందిస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్న పరిస్థితి చూస్తాను. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో శాంతి భద్రతలకు కానీ మనం చూస్తూ ఉన్నాం, పోలీస్ శాఖ చూడొచ్చు, అనేకమైన ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, భూ గొడవలు కావచ్చు, లేకపోతే ఏదైతే మహిళలపైన అత్యాచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా దీన్ని పటిష్టం చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైతే అన్యాయం జరుగుతుందో, అవకతవకలు జరుగుతుందో వాటిపైన ఖచ్చితంగా దృష్టి సారించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి మీకు హెచ్చరిక అనేది ఇవ్వాలి అని చెప్పి కూడా నిన్న గవర్నర్ గారిని కలిసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాంతోపాటు నిరుద్యోగులు పడుతున్నటువంటి సమస్య గురించి కూడా వారితో చర్చించినట్లు తెలుస్తూ ఉంది. ఏదైతే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి నిరుద్యోగులతో ఓట్లు వేయించుకున్నారు, మరి నిరుద్యోగుల కోసం ఏర్పడిన ప్రభుత్వము నిరుద్యోగులకు అన్యాయం చేసే దిశగా నడుస్తూ ఉంది. వాళ్ళకి ఇచ్చామంటే హామీలపైన వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో వారు చేస్తున్నటువంటి సమస్యలపైన కూడా, వారికి ఉన్నటువంటి సమస్యలపైన కూడా నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దాంతోపాటు కూడా ప్రోటోకాల్కి సంబంధించి ప్రోటోకాల్ ఉల్లంఘన అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా కూడా అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా ఏదైతే అధికార ప్రకటనలు, అధికార పథకాలకు సంబంధించి కానీ వివిధ ఏవైతే ఉంటాయో ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తూ ఉన్నారని చెప్పి కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి పార్టీ ఫిరాయింపులు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా అక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటి అంశాలపైన నిన్న గవర్నర్ గారితో భేటీ ఇవ్వడం, వారికి ఫిర్యాదులు ఇవ్వడం అనేది జరిగింది. మరి చూడాలి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఫిరాయింపులు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యల గురించి కావచ్చు, వీటన్నిటిపైన మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు ఏంటనేది మనకు ముందు చూసే అవకాశం ఉంటుంది. సో ఇది నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా గవర్నర్ గారిని కలిసిన అంశాన్ని అయితే ఇక్కడ రైట్గా చూస్తూ ఉన్నాం. రైట్ దాంతోపాటు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు లేదు, ప్రోటోకాల్ పాటింపు లేదు అని చెప్పి కూడా రాష్ట్రంలో భయానక పరిస్థితులు అని చెప్పి నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన అంశాన్ని చూస్తూ ఉన్నాం. ఇంకోటి ఇక్కడ యాదాద్రి అద్భుతం ఆగమన శాస్త్రం ప్రకారం అద్భుతంగా కట్టారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉన్నది అడిగారని చెప్పండి అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో గవర్నర్ సిపి రాధాకృష్ణ అని చెప్పి కూడా నిన్న వారితో కేసీఆర్ గారి ఆరోగ్యం పట్ల ఆరాధించినట్టు తెలుస్తూ ఉంది గవర్నర్ గారు.